తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నిర్ణీత కాల వ్యవధిలో స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంతో గతంలోనూ కాల వ్యవధిని నిర్ణయిస్తూ ఆదేశాలు ఇచ్చిన సుప్రీంకోర్టు ఇవాళ ఇచ్చిన తీర్పులో కొన్ని కీలక అంశాల్ని ప్రస్తావించింది. శాసన వ్యవస్థలో స్పీకర్ లేదా చైర్మన్ సుప్రీమైనప్పటికీ ఆయన తీసుకున్న నిర్ణయాలు న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయని రాజ్యాంగం చెబుతోందని అత్యున్నత ధర్మాసనం గుర్తు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పులో అనర్హతపై నిర్ణయానికి 3 నెలల డెడ్లైన్ విధించడం కీలకంగా మారింది. బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి కాంగ్రెస్లో చేరడంతో దీనిపై స్పీకర్కు ఫిర్యాదు చేశారు. అయినా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదంటూ సుప్రీం దాకా వెళ్లారు బీఆర్ఎస్ నేతలు. నిర్ణీత కాల వ్యవధిలో నిర్ణయం తీసుకునేలా స్పీకర్ని సుప్రీంకోర్టు ఆదేశించాలని, లేదంటే నేరుగా అనర్హత వేటు విషయంలో సుప్రీంకోర్టే నిర్ణయం తీసుకోవాలని పిటిషనర్లు కోరారు. అయితే స్పీకర్ వ్యవహారాల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిన సుప్రీం అనర్హతపై మాత్రం నిర్ణయానికి కాల పరిమితి విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ 3 నెలల్లోగా తన వద్దకు వచ్చిన అనర్హత వేటు పిటిషన్లపై విచారణ జరిపి నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది. పార్టీ ఫిరాయింపుల అభియోగాలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేల్లో ఎవరైనా విచారణని మరింత జాప్యం చేసే ప్రయత్నాలు చేస్తే అనుమతించవద్దని కూడా ఆదేశించింది. ఒకవేళ అలా ఎవరైనా చేస్తే ఆ ఎమ్మెల్యేకి ప్రతికూలంగా నిర్ణయం తీసుకోవచ్చని స్పీకర్కు సూచించింది. సుదీర్ఘకాలంగా అనర్హత పిటిషన్లు పెండింగ్లో ఉంచడం సరికాదన్న అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అన్నట్లుగా విచారణ ఉండొద్దని, ఇలాంటివి రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తాయని అభిప్రాయపడింది. ఏళ్ల తరబడి అనర్హత పిటిషన్లు పెండింగ్లో పెట్టడం సరికాదని స్పష్టం చేసింది. అనర్హత విషయంలో కోర్టుల న్యాయ సమీక్ష అధికారం పరిమితమని చెప్పింది. చట్టసభల్లో జరిగే కార్యకలాపాల విషయంలో చట్టసభ అధిపతిగా ఉండే స్పీకర్ లేదా చైర్మన్లను ఆదేశించడానికి హైకోర్టు లేదా సుప్రీంకోర్టుకు అధికారం లేదు. కానీ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై న్యాయ సమీక్ష జరిపే అధికారం ఉందని గుర్తు చేసింది సుప్రీం. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.